నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ ధరలు నిబంధనలకు విరుద్ధంగా ప్రతి బాటిల్పై 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ సామాన్యుడి జేబులకు చిల్లు పొడుస్తున్న అక్రమ దందా బహిరంగంగా సాగుతోంది. గెజెట్ నోటిఫికేషన్లో వ్యాపారులకు 20% ప్రాఫిట్ మార్జిన్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందులో సగం కూడా ఇవ్వకుండా నిలువునా ముంచేసిందని, పైగా 1820 కోట్లకు పైగా ఎంట్రీ ఫీజులు బ్యాంక్ గ్యారంటీల రూపంలో కట్టించుకుని తమను తీవ్ర ఆర్థిక ఒత్తిడిలోకి నెట్టిందని మద్యం షాపుల యజమానులు ఎస్ఎస్ న్యూస్ ఏపీ ఛానల్తో ఆవేదన వ్యక్తం చేశారు. కూలింగ్ ఛార్జీలు, రవాణా ఖర్చులు, స్థానిక మామూళ్లు, ఎక్సైజ్ అధికారుల అసంబద్ధ విక్రయ టార్గెట్ల భారాన్ని తట్టుకోలేకనే బీర్లు, ఇతర మద్యం సీసాలపై అదనంగా 10 రూపాయలు పెంచి అమ్మాల్సొస్తోందని వ్యాపారులు అంగీకరిస్తున్నప్పటికీ తమ నష్టాలను పూడ్చుకోవడానికి సగటు వినియోగదారుడిని నిలువుదోపిడీ చేయడం ఏమాత్రమూ సమర్థనీయం కాదు. స్థానిక రాజకీయ నాయకుల జోక్యం, పోలీసులతో పాటు ఎక్సైజ్ అధికారుల కుమ్మక్కు కారణంగానే ఇలా మండలాల వారీగా ఈ 10 రూపాయల దందా యథేచ్ఛగా సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎస్ఎస్ న్యూస్ ఏపీ ఛానల్ రిపోర్టర్ ఎక్సైజ్ సీఐ లక్ష్మీ ప్రసన్నను వివరణ కోరగా ఆమె ఇలా అన్నారు. ఎంఆర్పీ వెయిలేషన్ ను వెంకటాచలం మండలంలో ఎక్కడా జరగడం లేదని ఆమె తెలిపారు. ఆమె అనంతరం 5 నిమిషాల వ్యవధిలోనే మద్యం సిండికేట్ వ్యాపారస్తుడు మందాకిని శ్రీనివాసులు నాయుడు రిపోర్టర్ కి కాల్ చేసి బుజ్జగింపు ప్రయత్నం చేయడం జరిగింది. ప్రభుత్వం ఎక్కడా కూడా అధిక ధరలు అమ్ముకోవడానికి అనుమతులు లేవని చెబుతున్నా ప్రభుత్వ అధికారులు మద్యం సిండికేట్ వారితో కుమ్మక్కై మండలంలో జోరుగా అమ్మకాలు జరుపుతున్నారు. ఇంతకీ ఆ మద్యం సిండికేట్ వ్యాపారి ఏం మాట్లాడారో వినాలి అనుకుంటున్నారా? అయితే చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్ ఏపీ. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.